ఇంకా కిందకి గొడుగు కిందకి కింద పెట్టాలి. డైరెక్ట్ ఇక్కడ ఫంక్షన్ వస్తుంది కదా డైరెక్ట్ హలో రేపు 22వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ గారి ఆధ్వర్యంలో జగన్ గారి చేత కొన్ని వేలాది మంది విద్యార్థుల చేత ఈ ప్రభుత్వాన్ని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడానికి యువబేరి ద్వారా రేపు జగన్ గారు ఏలూరు రావడం జరుగుతుంది. మరి ఏలూరులో యువబేరి తలపెట్టినప్పుడు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి దాదాపుగా ఒక 5-6 వేల మంది విద్యార్థులు రావడం జరుగుతుంది. వీరందరి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మరోసారి ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించడానికి జగన్ గారు ఏలూరు రావడం జరుగుతుంది. మరి ప్రత్యేక హోదా ఎంతటి అవసరం అనేది ఈ చంద్రబాబు నాయుడికి తెలియందేం కాదు. అదేవిధంగా మరి రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విడదీసే రోజుల్లోనే 15 సంవత్సరాలు కావాలి అన్న ఈ చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక హోదా వల్ల సంజీవన అని అడుగుతున్నాడంటే ఎంత దుర్మార్గతత్వం అనేది ఈ చంద్రబాబు నాయుడు తెలియాలి. చిన్న ఇంటర్మీడియట్ విద్యార్థిని అడిగి ప్రత్యేక హోదా గురించి అడిగితే ఈ రోజున కంపల్సరీ ప్రత్యేక హోదా వస్తేనే బాగుంటుందని అడుగుతున్నారు. బాబు వస్తే జాబ్ రాదు, ప్రత్యేక హోదా వస్తేనే జాబ్ వస్తుంది అని ప్రతి విద్యార్థి కూడా తెలుసు. మరి ఈ రేపు 22వ తారీఖున ఇది 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం గురించి జరుగుతున్న పోరాటం ఇది. మరి జగన్ గారు మొదటి నుండి కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది 50 మంది ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు. మరి ఇది పోరాటం ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఆలనాని గారి ఆధ్వర్యంలో మరి ఈ విధంగా ఇక్కడ ఈ సభ జరుగుతుంది. వేలాది మంది వస్తుంటారు. మరి యువత అందరూ కూడా స్టూడెంట్స్ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా మరి వైఎస్ఆర్సీపీ తరఫున ఏలూరు కార్పొరేటర్గా నేను కోరుచున్నాను. 5 కోట్ల మంది ప్రజల ఆశాజ్యోతిగా తన బాధ్యతగా తీసుకుని ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో యువబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేపు 22వ తారీఖున ఏలూరు శ్రీ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా అధ్యక్షులు ఆలనాని గారి ఆధ్వర్యంలో రేపు జగన్ గారు ఏలూరు వస్తున్నారు. ఏలూరు కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలకు సంబంధించిన యువకులు చదువుకున్న యువకులందరూ కూడా ఈ యువబేరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యువబేరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క పథకాలు కానీ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అలాగే నిరుద్యోగులు ఎక్కువ మంది అయిపోయారు. ఈ రెండింటికి సంబంధించి
మన రాష్ట్రం విడదీయక ముందు నుంచి కూడా ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామని విడదీశారో విడదీసేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా వస్తే కానీ మన ఆంధ్రప్రదేశ్ ఒక సెటరేట్ అవ్వదు, అందరి జీవితాలు బాగుపడవని చెప్పిన ఆయన ఓటుకు నోటు కేసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కేంద్రానికి సంబంధించి ఈయన తలొగ్గి ప్రత్యేక హోదా అక్కర్లేదు, మనకు ప్యాకేజ్ వస్తే సరిపోద్దనే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. ఒకే ఒక కేసు ఓటుకు నోటు కేసులో నిర్దాక్షిణ్యంగా అందరికీ చూస్తున్న విధంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల మంది ప్రజల సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టేశారు కేంద్ర ప్రభుత్వం దగ్గర. అన్యాయంగా 10 కేసులు 12 కేసుల్లో ఇరికించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి 5 కోట్ల మంది ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దాని గురించి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా యువకులందరూ కూడా ఆయనకి సపోర్టివ్గా ఉన్నారు. అందుకే ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఎప్పుడైతే ఒక 3-4 డేస్ బ్యాక్ అనౌన్స్ చేశారో వాళ్ళే ఇండివిజువల్గా స్టూడెంట్స్ అందరూ ఇండివిజువల్గా వచ్చి ఎప్పుడండి ప్రోగ్రాం ఇదంతా, దీన్ని జగన్ గారు ఎప్పుడు వస్తున్నారు, దీన్ని మేమేం చేయాలని స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా నలుమూల నుంచి విద్యార్థులందరూ ఈ శ్రీ కన్వెన్షన్ సెంటర్ ఏలూరుకి విచ్చేసి ఉన్నారు. ఆళ్ళనాని గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా అందరినీ అన్ని కమిటీలు ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి కమిటీ కూడా మన విద్యార్థులందరికీ ఎవరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్గా మేము నిర్వహిస్తున్నాం. రేపు జగన్ గారు రాగానే ఈ ప్రోగ్రామ్ని 13 జిల్లాల్లో ఎక్కడా జరగని విధంగా ఇక్కడ ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి ఓబేరీ కార్యక్రమాన్ని మేము సక్సెస్ చేసే పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 22వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం యోవేరి కార్యక్రమానికి మరి మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవడం జరుగుతుంది. మరి కేవలం ఆయన వచ్చేది ఒకే ఒక ఎజెండా. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి, మరి విద్యార్థులు బాగుపడాలంటే వాళ్ళకి ఏం కావాలి, ఏం న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ జరిగితే న్యాయం జరుగుతున్న ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి మా నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కనుక మరి గవర్నమెంట్ నుంచి మనకి ఏవేవి ఇన్సెంటివ్స్ వస్తాయి అనే విషయం మా అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిసినప్పుడు మరి దాన్ని కాంగ్రెస్ను బీజేపీ రెండు కలిసి కుమ్మక్కయ్యి విడగొట్టడం జరిగింది. ఆ రోజు రాజ్యసభలో మరి వెంకయ్యనాయుడు గారు 10 సంవత్సరాలు ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కనుక మరి ఏపీ ప్రజలను ఆదుకోవడం కానీ వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి 15 సంవత్సరాలు ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ బాగుపడదని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి మోదీ గారితో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే కనుక మీకు 10 సంవత్సరాలు మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి ప్రజలు నమ్మించి, విద్యార్థులు నమ్మించి, మహిళలు నమ్మించి ఓట్లు వేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీరు ఇచ్చిన కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేయకోకుండా మరి ఈరోజు అబద్ధాలు చెప్పుకుంటూ మరి మీరు ఈ విధంగా చేస్తున్నారంటే మరి దీన్ని నిలదీయడానికి ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ, అది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి రాష్ట్రానికి మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే కనుక ఏం ఉపయోగం అంటే ఒక విధంగా ఒక కొత్త వ్యక్తి, ఒక పారిశ్రామిక వ్యక్తి మరి వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కనుక వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ కావాలి. ఏంటంటే అవి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఎడ్యుకేషన్ సెస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తే కనుక వేరే రాష్ట్రం నుంచి ఇండస్ట్రియలిస్టులు వచ్చి ఈ రాష్ట్రంలో పరిశ్రమలో స్థాపించడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు ఒక తరపు గవర్నమెంటు మీరు ఎంప్లాయ్మెంటు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రైవేట్ రంగంలో తీసుకుంటే పారిశ్రామిక రంగంలో మరి వేరే పారిశ్రామిక వ్యక్తులు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే కనుక మరి భవిష్యత్తుకి మరి విద్యార్థులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది జరుగుతుంది. మరి ఈరోజు మేము ఎందుకు పోరాడుతున్నామంటే మరి మీరు ఇండియాలో 11 రాష్ట్రాలకి ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఈరోజు లబ్ధి పొందుతున్నారు. వీఆర్ నాట్ బెగ్గింగ్ బికాజ్ ఎందుకంటే మాకు గవర్నమెంట్ మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మరి మీకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ
అలాగే ఎడ్యుకేషన్ సెస్ కానీ ఇన్ని విధాలుగా పన్ను మీకు చెల్లించడం జరిగింది. మరి మీరు ఈరోజు మా రాష్ట్రం ఇబ్బందులు ఉంది, మమ్మల్ని ఆదుకోండి అని రిక్వెస్ట్ చేసినా కూడా మీరు మా మొరక ఆలోచించలేదు. ఎందుకంటే మరి రేపు ప్రజాకోర్టులో మీరు పరాభవం చెందక తప్పదు. రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడగొట్టాలని ఈరోజు మా జిల్లా పూర్తిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ వెస్ట్ గోదావరి మరి ఎన్నో డిస్టిక్ల్లో ఇదే కార్యక్రమాన్ని యువబేరి కార్యక్రమాన్ని ప్రజలు కలిసి అలాగే విద్యార్థులు కలిసి వాళ్ళు కోఆర్డినేట్ చేసి జరుగుతుంది. ఎందుకంటే ఇదే విషయాన్ని రేపు మా నాయకుడు వచ్చి మీకు చెప్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా వస్తే కనుక ఏమి లబ్ధి పొందుతుందో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అదే విషయాన్ని మీ నాయకులందరూ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పోరాటంలో దింపుతామని తెలియజేస్తూ మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అడిగేస్తూ ఆయనతో మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.